ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి నేను చదువుతాను. పరమగీతాలు 4:11 వచ్చిలా అంటాడు కదా, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయులు ఒలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రములు సువాసన లెబనోను సువాసన వలె నుండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఈ ధ్యానము జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మనసు పెడితేనే కానీ ఇది అర్థమవుతుంది. ప్రియమైన దేవులారా, మరి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మరి వినాలని నేను కోరుకుంటూ ఉన్నారు. ఈ ధ్యానాంశంలోని ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయండి. ప్రియమిత్రులారా, ఇవి దాగి ఉన్న మర్మాలని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ఇవి పెండ్లి కుమార్తె సంఘమును గూర్చి పెండ్లి కుమారుడని యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాటలు. ప్రియమిత్రులారా, ఏ సంఘం అయితే తన స్వరత్వం ఇచ్చి ఉన్నాడో, ఏ సంఘం అయితే క్రీస్తు పోలికలోనికి మార్చబడి ఉన్నదో, ఏ సంఘమైతే యేసుక్రీస్తు గాయముల ద్వారా శ్రమించిన మరి రక్తధారలతో శుద్ధీకరింపబడి ఉన్నదో, ఏ సంఘమైతే కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది గాను ఆయన ఎదుట నిలవబెట్టుకొనవల్లని వాక్యమని ఉతక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడో ఆ శ్రేష్టమైన సంఘమే ఈ ప్రాణేశ్వరి. ప్రియమిత్రులారా, దీనికి నేను కొన్ని మీకు రిఫరెన్స్లు ఇస్తాను, అవి మీరు రాసుకోండి. ప్రియమిత్రులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20, 7:23, అపోస్తుల కార్యాలు 20:28, హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 12, 14, 1 పేతురు 1:18-19, 2 పేతురు 2:1, ప్రకటన 5, 9, 10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానం చేయండి. ప్రియమిత్రులారా, ప్రాణేశ్వరి అంటే దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ప్రియుడైన యేసు తన రక్తము వలన ఎవరిని విమోచించినో, ఎవరి అపరాధములకు క్షమాపణ కలిగినదో ఆ సహవాసమే పెండ్లి కుమార్తె సంఘముగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 తెలియచేస్తూ ఉంది. పెండ్లి కుమారుడని యేసు రాజాది రాజుగా సింహాసనాసీనుడై వచ్చినప్పుడు యేసుతో కూడా ఆ సింహాసనం నందు కూర్చుని పాలించు హక్కు ఒక పెండ్లి కుమార్తె సంఘమే కలిగి ఉన్నదండి. ఆ పెండ్లి కుమార్తె సంఘం ఎవరేనంటే ఎవరో కాదు, ప్రియమిత్రులారా, రక్తం ఇచ్చి కొనుక్కున్న మనమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరికో రాసింది కాదు. ప్రియమిత్రులారా, ఆ సంఘమైన మనమే పెండ్లి కుమార్తెగా ప్రియమిత్రులారా ఆయనలో మనం బలపడాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. గనుక ఆ పెండ్లి కుమార్తె సంఘమే ఈ ప్రాణేశ్వరి అని మనము గ్రహించవలేను. ఇట్టి ఆత్మీయమైన స్థితి కలిగినందుకే ఆయన యేసు ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఆదికాండం 2:23 అంటాడు కదా, ఈ ప్రాణేశ్వరి ఆయన శరీరములోని శరీరము, ఎముకలలో ఎముక, మరియు ఒకే ప్రాణము ఎన్ని శ్రమలు కలిగినను ప్రాణాపాయం వచ్చినను పారిపోక పడిపోక ప్రియుని మీద ఆనుకొని ఆ ప్రాణ ప్రియుని కొరకు జీవించును, తన ప్రాణముని ఏమాత్రము కూడా లెక్కింపక యేసును ప్రాణప్రియునిగా ఎంచుకొని స్థిరముగా నిలిచి అంతము వరకు కూడా జీవించేదే సంఘమే. ఈ సంఘమే యేసుక్రీస్తు యొక్క ప్రాణేశ్వరి. ప్రియమిత్రులారా, దీనికి కూడా కొన్ని మరి రిఫరెన్స్ నేను ఇస్తాను, మీరు రాసుకోండి. ప్రకటన 3:8-10, ప్రియమిత్రులారా దేవుని బిడ్డలారా, 2:10 అలాగే 20:4, 1 కొరింథీయులు 15:5, మత్తయి సువార్త 24:13 మీరు ఇంటికి వెళ్ళి దీన్ని ధ్యానం చేయండి. ప్రియమిత్రులారా, ఇట్టి దివ్య లక్షణములు కలిగి జీవించుచున్నందుననే ఇట్టి ధన్యకరమైన నామమును పెండ్లి కుమార్తె సంఘం పొందగలిగిందని దేవుని యొక్క, అంటే మనము పొందగలిగామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం వధువు సంఘము, యేసుక్రీస్తు వరుడుగా రాబోతున్నాడు. మనము వధువు సంఘముగా ఎదగాలి. మళ్ళీ దేవుడి సంఘాన్ని ప్రాణేశ్వరి, దేవుని సంఘాలు ఏమైతే ఉన్నాయో ఎత్తబడే సంఘంలో ఆయన అంటున్నాడు దాన్ని ప్రాణేశ్వరి. ప్రియమిత్రులారా, ఆయన మరి భార్యనుగా పిలుస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రాణేశ్వరి అనంటే ప్రాణ ప్లస్ ఈశ్వరి, అనగా ప్రాణమును పరిపాలించినది. ప్రకటన 3:21 చూసినట్లయితే ప్రాణప్రియుడు మహిమతో మహామహిమతో సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయను. ఈ ప్రాణేశ్వరి ప్రాణప్రియుడని యేసు ప్రాణానికి మూలం. అందుకే యేసు నా ప్రాణమును వశపరుచుకుంటువి అని అంటున్నాడు. ప్రియమిత్రులారా, నా ప్రాణాన్ని నువ్వు వశపరుచుకుంటున్నావని సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఇది. ప్రియమిత్రులారా, పరమగీతాలు 4:9 చూసినట్లయితే ప్రాణేశ్వరి
నీవు నా హృదయమును ఒక్క చూపుతో వశపరుచుకుంటేవి అని అంటూ ఉన్నాడు. సంఘాన్ని గురించి ఈ మాట తెలియచేయబడతా ఉంది ప్రియదేవులారా. అంటే ప్రాణేశ్వరి అనే పదానికి అనుబంధము ప్రాణేశ్వరుడు. ప్రాణేశ్వరుడు అనగా భర్త. ఇది తెలుగు నిఘంటువుని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రాణేశ్వరుడు అని అంటే భర్త అని అర్థం. ప్రియదేవులారా, ఏ సంఘం అయితే యేసును ప్రాణప్రదమైన ప్రియుడిగా ఎంచుకొని ఆయన కొరకే జీవిస్తూ తుదకు ప్రాణప్రియుడైన యేసు కొరకే మరణించగలదో ఆ సంఘమే నిజమైన క్రైస్తవ సంఘము. అదే పెండ్లి కుమార్తె సంఘము. ఆ సంఘమే ప్రాణేశ్వరి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రియదేవులారా. ఆ ప్రియుడే ప్రాణేశ్వరుడు. యెషయా 54:5 చదివితే తెలుస్తుంది. ఈ ఆత్మీయమైన సత్యమును గ్రహించి సిద్ధపడి ప్రాణప్రియుడైన పెండ్లి కుమార్ని మధ్యాకాశంలో కలుసుకునే వరకు నమ్మకముగా జీవిస్తే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు నమ్మకముగా దేవుల్లో నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆ రాకల్లో నువ్వు కూడా దేవుని వధువు సంఘమైన ఆ సంఘములో నువ్వు కూడా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము నమ్మకమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక రెండవ మాటగా అంటాడు కదా, పెదవులు. నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లున్నవి. ఈ మాటలు ప్రియదేవులారా పెండ్లి కుమారుడైన యేసు పెండ్లి కుమార్తె సంఘముతో మాట్లాడుచూ ఉన్నాడు ప్రియదేవులారా. ఆమె పెదవుల నుండి ఏం మాటలు వస్తున్నాయంటే తేనె వంటి మాటలు వచ్చుచున్నవని మనం గమనించాలి. తేనె దేవుని వాక్యమునకు సాదృశ్యం. కీర్తనకారుడు దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ కీర్తన 19:10 అంటాడు కదా, అవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను అవి మధురమైనవి అంటున్నాడు. నీ మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవిగా. ఎందుకనంటే వరుడు వస్తున్నాడు, నువ్వు నమ్మకమైన దేవులారా భార్యగా దేవుని సంఘములో వధువు సంఘములో నువ్వు ఉంటున్నావు గనుక నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవితం, నీ యొక్క మాట కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటున్నాడు అవి తేనె కంటేను. అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో నీ మాట కూడా అంత మధురంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ప్రియదేవులారా. మరియు ఈ మాటలు దైవవాక్యం ఎంత మధురములనియు అలాగే కీర్తన 119:103 తెలియచేస్తున్నాడు. తేనె కంటే తీపిగానున్నవి అనియు కీర్తనకర్త మరి ఒక చోట దీని విషయం తెలియచేస్తూ ఉన్నాడు. తేనె కంటే తీపిగానున్నవి. నీ మాటలు ఎలా ఉండాలి? తేనె కంటే తీపిగానున్నవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక రక్షింపబడి రక్షణలో ఎదుగుతూ అభివృద్ధి పొందుచు పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడి పెండ్లి కుమారుడైన యేసుని ఎదుర్కొని పెండ్లి విందులో పాలు పొందు సంఘం యొక్క మాటలు ఎలా ఉండాలంటే కొలసీలకు రాసిన పత్రిక 4:6 అంటాడు, తేనె వలె తీపుగాను ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలట. నీ మాట ఎలా ఉండాలి? తేనె వలె తీపిగా ఉండాలి, ఉప్పు వలెది రుచికరంగా ఉండాలి. అలా ఉండాలి నీ మాట. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క ఆ వరుడైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు భారీగా వెళుతున్నావు గనుక, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గరికి, ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుకి నువ్వు భారీగా వెళుతున్నావు గనుక నీ మాట ఎలా ఉండాలంటే తేనె కంటే తీపిగా ఉండాలి. అలాగే నీ మాట ఉప్పు వేసినట్టుగా అది రుచికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియదేవులారా. అంటాడు పెండ్లి కుమార్తెకు గల పెదవులు ఎన్నో ఆత్మీయ సత్యములను తెలియజేయుచున్నవి గనుక పెండ్లి కుమారుడైన ప్రభు అట నీ పెదవులు తేనెలొలుకుచున్నవి అని ఆ శ్రేష్టమైన సంఘం యొక్క నిజస్థితిని ఆత్మీయతను తెలియచేస్తూ ఉన్నాడు. నీ పెదవులు ఎలా ఉన్నాయట? తేనెలొలుకుచున్నట్టున్నవి. అలా దేవుడు నీ పెదవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవులారా. ఇట్టి దివ్య లక్షణములు కలిగి జీవించినది పెండ్లి కుమార్తె సంఘం. అందువలనే యేసుక్రీస్తట నీ పెదవులు తేనెలొలుకుచున్నట్టున్నవి అని అది అభివర్ణిస్తూ ఉన్నాడు. అలాగే ఇట్టి శ్రేష్టమైన పెదవులను నీతిమంతులుగా ఆయన ఆయా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో ఆయన ప్రస్తావించబడ్డాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. కీర్తన 37:30 గమనిద్దామండి. కీర్తన 37:30 నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును. ఏం వచిస్తాయట? నీతిమంతుల యొక్క నోరు జ్ఞానమును, అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తాయి ప్రియదేవులారా. సామెతలు 10:11 అంటాడు కదా, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు ఎలా ఉండాలి?
జీవపు ఊట అంటే జీవిస్తున్న ఆయన యొక్క మాట నువ్వు లోకానికి తెలియచేసేదిగా, నీ మాట రుచికరంగా, నీ మాట ప్రియమైన దేవుడు తీయగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనమును కూడా యేసు రక్తంలో కడగబొట్టు ద్వారా ఆయన సంఘములో చేర్చబడి మహామహిమతో రానయ్యున్న ప్రాణప్రియుడైన యేసును ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఇంకా అంటాడు కదా, ఇక్కడ 3వ వచనంలో అంటాడు మధుక్షీరములు. ప్రియమైన దేవులారా, ఇది ఒక ఆత్మీయమైన మరియు అద్భుతమైన అనుభూతి. తన రాకడ కొరకు తన స్వరక్తంతో కడిగి శుద్ధీకరించి సిద్ధపరచుకున్న సంఘమును గురించి ప్రియుడైన క్రీస్తు మాట్లాడుచున్న మాటలు ఇవి. నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు అంటున్నాడు. నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు అంటున్నాడు. ప్రియులారా, మధుక్షీరములు అనేవి 2 మాటలు, 2 అనుభవాలు. ప్రియమైన ఇది పెండ్లి కుమార్తె సంఘమునకు తన జిహ్వ క్రింద అనగా నాలుక క్రింద అనగా నాలుక క్రింద ఉన్నవి అంటున్నాడు. ప్రియమైన నాలుక క్రింద ఉన్నవి అని దేవుని యొక్క మాట అని తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైన జిహ్వ అనగా నాలుక. రాకడ సంఘము లేక గొర్రెపిల్ల సంఘము లేక పెండ్లి కుమార్తె సంఘము పెదవులలో నుండి ఏం రావాలంటే స్రవించు ద్రవము. ఆ పేరే ఈ మధుక్షీరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మధుక్షీరములు 2 మాటలు, ఇందు 2 భావములు ఉన్నవి, మధు ప్లస్ క్షీరము. మధుక్షీరములు, మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు. ప్రియమైన మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు. ప్రియమైన ఈ 2 కూడా దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నవి. పాలు రక్షణ పొందిన వారికి ఆహారం అయితే, తేనె దేవుని రాకడ కొరకు ఎదురు చూచు శ్రేష్టమైన సంఘమునకు తగిన ఆహారము. ఈ 2ని కూడా మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన క్షీరము, పాలు నూతనముగా క్రీస్తులో జన్మించిన వారికి ఉద్దేశించబడిన ఆత్మీయమైన ఆహారము. నువ్వు క్రొత్తగా జన్మించావు, నువ్వు క్రొత్తగా బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుళ్ళలో చేర్చబడ్డావు గనుక ఈ పాలనే ఆహారము నువ్వు తీసుకుంటూ ఉన్నావు. 1 పేతురు 2:1-3 వచనాలు మనం చూసినట్లయితే, వీరు రక్షణలో ఎదుగు నిమిత్తము ప్రభువు నిర్ణయించిన భోజన పదార్థం ఎవరైతే యేసుక్రీస్తు రాజ్య సువార్తను విని నమ్మి బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా రక్షణ అనుభవమును పొందుకొని జీవించినో వారికి నిర్ణయింపబడిన ఆహారం ఇది. నువ్వు క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి వచ్చిన నీకు ఈ పాలనే ఆహారము నీకు పెడతా ఉన్నారు. ప్రియమైన దేవులారా, నీ స్థితిని నువ్వు గమనించు. యేసు సువార్తను అంగీకరించి ఆయనను నీ సొంత రక్షణగా విశ్వసించి నీ పాప జీవితం విషయమై పశ్చాత్తాపము కన్నీరు కార్చి నీ అంధకార క్రియలకై ఆయన ప్రశస్త రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నీ ప్రతి పాపమును కూడా నువ్వు తుడిసివేసుకోవాలి. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు. నువ్వు రక్షణ పొందుకొని దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నువ్వు కడగబడి ప్రియమైన నీ ప్రతి పాపమును కూడా దేవుని రక్తంలో కడుక్కోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఈ విధముగా రక్షణ పొందుకుంటారో వారు రక్షణలో ఎదగాలి అనంటే బలమైన ఆహారము కావాలి. ఈ ఆత్మీయ ఆహారమే వాక్యమనే పాలు కనుక అనుదినము కూడా ఈ వాక్యమును నువ్వు భుజించాలి. నువ్వు రక్షణ పొందుకున్నావంటే కాదు, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను దేవుల్లో కడగబడేసానండి, ఇక నాకు చాలు అంటే కాదు. నువ్వు దినదినము కూడా వాక్యంలో ఏమవ్వాలంటే పాలు పొందుకోవాలి. వాక్యంలో నిత్యము కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానించే విధంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవేంటంటే పాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 2:1-3 వచనాలు చూసినట్లయితే, ఈ వాక్యం అనే పాలను అపేక్షించాలి, అప్పుడే వారి నోటిలో క్షీరముండును. అనగా వాక్యమను పాలు కలిగి ఉందిరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్మలమైన పాలు అనగా శ్రేష్టమైన దేవుని వాక్యము. ఈ వాక్యం వల్లనే నూతనముగా జన్మించిన శిశువును పోలిన విశ్వాస జీవితం కూడా ప్రభువులో ఎదుగును, అనగా రక్షణలో ఎదుగును. పిల్లలు పుడతారు, వారికి ఏమిస్తాం? బలమైన ఆహారం పెడతామా? కాదు కదా, పాలు పడతాం. ఆ పాలు వారికి ఏమవుతుందంటే ప్రియమైన వారి కొంతవరకు పాలుతో వారేమో ఎదగాలి. నువ్వు రక్షణకు వచ్చిన నీవు కూడా వాక్యంలో ఎదగాలి, ప్రియమైన ఆత్మీయతలో ఎదగాలి. దేవుని దగ్గర నువ్వన్నీ కూడా నువ్వు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నా. అనగా రక్షణలో ఎదుగుదల కావాలి. ప్రభువు దయాళుడని ఎరిగి నీవు ఆయన వాక్యం అనే పాలన ఏం చేయాలంటే అపేక్షిస్తూ ఉండాలి. ఆ వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు నేర్చుకోవాలి, ఆ పాలు నువ్వు త్రాగాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా లోతైన అనుభవం లేకుండా వాక్యం ఉన్నట్టుగా తెలియజేయవని నోటిలో పాలు మాత్రమే ఉండును. వీరి పెదవులు క్షీరములొలుకును, వీరికి
తేనె లేదు అనగా బలమైన ఆహారం ఇంకా వారికి ఇవ్వబడలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఎంతకాలం ఈ పాలనే ఆహారంలోనే ఉంటామా? అద్భుతాలే చూస్తామా? ఆశ్చర్యకార్యాలే కావాలా? ప్రియమిత్రులారా, ఇంక ఈ పాలతోనే మన జీవితాలు అయిపోతున్నాయా? ప్రియమిత్రులారా, మరి మన జీవితాల్లో ఎదుగుదల కావాలంటే నీకేం కావాలి? నీకేం కావాలి? పిల్లడు ఎదగాలంటే పాలుతోనే పెంచుతామా వాడిని? మరి బలమైన ఆహారాన్ని మనము వారికి ఇస్తాం. నువ్వు ఎదగాలనంటే బలమైన తేనెనే ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి. ప్రియమిత్రులారా, అంటాడు కదా, మధు అంటే తేనె, ఇది మధురమైన ఆహారము. ఈ తేనెయే బలమైన ఆహారము. రక్షణ విషయంలో వాక్యమనే పాలతో ఎదుగుచున్న వారు ఆత్మతో నింపబడి ఆత్మీయంగా ఎదిగి ఫలించి పెండ్లి కుమార్తె సంఘముగా శ్రేష్టమైన సంఘము రూపాంతరం చెందేవారే తేనెను ఆహారముగా పొందుకుంటారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మీయంగా ఎదిగి ఫలించాలి. పెండ్లి కుమార్తె సంఘముగా శ్రేష్టమైన సంఘము రూపాంతరము చెందాలి. నువ్వు రూపాంతరం చెందితేనే కానీ ఆ శ్రేష్టతలోకి నువ్వు నడిపించబడలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, వీరిని సియోను కుమారిగాను ఇతరులకు వాక్యమును బోధించినప్పుడు ఆత్మీయ మర్మములను వీరు పొందుకొని అనుభవించి వారు బోధించేవారిగా ఉంటారు, ఇతరులకి తెలియచేసేవారిగా ఉంటారు. అలాగే రాకడ మర్మములను ప్రార్థనా పూర్వకంగా ప్రభువు యొద్ద పొందుకొని బోధించగలవారే ఈ పెండ్లి సంఘము. వీరు ఆహారము తేనె అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాల్లో నువ్వే ఎంతకాలము ఉన్నా తేనెని ఆహారములకు నువ్వు వెళ్ళకపోతే, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదుగుదల లేకపోతే, ప్రియమిత్రులారా, ఆ ప్రీడేస్ యొక్క ఆ వధువు సంఘములో మనం ఉండము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇది బలమైన ఆహారము. వీరి పెదవుల క్రింద రక్షణ వాక్యములతో పాటు రాకడ వర్తమానములు ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రకటన గ్రంథం పరమగీతాలు 4వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ప్రాణేశ్వరి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. అవి పెండ్లి కుమారుడైన యేసు తెలియచేయుచున్నాడు. నీవును ఈ అద్భుతమైన ఆత్మీయ అనుభవం కలిగి నువ్వు జీవించాలి. ఇందున్న ఆత్మీయ సత్యములను గూర్చి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుచున్నందున నీతో మాట్లాడును గాక మాధుర్యమును బట్టి తేనె మనోహరమైన ఆహారమును అది తెలియచేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 16:24 వచనంలో అంటాడు, ఇంపైన మాటలు తేనెతో పోల్చబడను, దేవుని వాక్యం వలన కలుగు ఆనందోత్సాహములను తేనెతో పోల్చబడ్డాయి. ప్రియమిత్రులారా, రక్షణ పొందే వారి ఎదుగుదలకు వాక్యమనే పాలు ఎంత ప్రాముఖ్యమో, ప్రియమిత్రులారా, మహామహిమతో తన సంఘముకై మేఘారూఢుడై వచ్చుచున్న ఆ ప్రభువుని ఎదుర్కొనే సంఘం యొక్క ఎదుగుదలకు తేనె కూడా అంత ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, రక్షణ అనే పాలు నీకు ఎంత ముఖ్యమో ఈ తేనెనే ఆహారం. ఎందుకనంటే ఆయన మేఘారూఢుడిగా వస్తున్నాడు. ఆయన రేఖల్లో మనం ఎత్తబడే సంఘంగా ఉండాలి, వధువు సంఘముగా ఎదగాలి. అలా ఎదగాలి అంటే నీకు తేనె అవసరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఆత్మీయపు లోతుల్లోకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడతా ఉంది. ఒకవేళ నీకు అర్థం అవ్వకపోయినా ప్రియమిత్రులారా, దాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఎంతసేపు ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి, ఏవో స్వస్థతలు జరుగుతున్నాయి, నేనేదో చదివేస్తున్నాను, నేనేదో ప్రార్థనకు వచ్చేస్తున్నానంటే కాదు. ప్రియమిత్రులారా, ఎందుకనంటే మనం ఇలా సంఘముగా ఎందుకు కూడుకున్నామంటే ఆయన రాకల్లో ఆయనతో పాటు మనం ఎత్తబడటానికి, ఆ ఎత్తబడటానికి కావలసిన బలమైన ఆహారము నువ్వు భుజించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు, అందుకే పెండ్లి కుమారుడని యేసు పెండ్లి కుమార్తె సంఘమును నీ పెదవులు తేనీలు ఒలుకుచున్నట్టున్నవి, నీ జీవ క్రింద మధుక్షీరములు కలవు అని తెలియచేస్తూ ఉన్నాడు. అటువలనే మనము బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, ఆయన రాకడ రాబోతుంది కనుక మనం ఆత్మీయమైన సంఘంగా, వధువు సంఘంగా ప్రియమిత్రులు మనము తయారవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమిత్రులు గనుక నీవును రక్షణ అనుభవం పొంది రాకడ విశ్వాసముతో రాకడలో ఎత్తబడినట్లు సిద్ధపడి కనిపెట్టుచున్నట్లయితే ప్రియమిత్రులారా, నీ పెదవులు ఎలా ఉంటాయంటే తేనీలొలుకుచు ప్రియమిత్రులారా, నీ జీవ క్రింద మధుక్షీరములు ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, అట్టి స్థితిలోకి నువ్వు ఎదగాలని, అట్టి ఆత్మీయమైన స్థితిలోకి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, అలా నువ్వు లేనట్లయితే
ప్రియమైన దేవుడారా, ఈ లోకంలో మనం విడిచిపెట్టబడతాం. ఆయన సంఘములో, ఆయన వధువు సంఘములో మనము ఉండాలి అని అంటే ఆత్మీయమైన మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆత్మీయ లోతుల్లోకి మనం నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. దేవుడు నీకు ఏది చెప్పాడో ఆ రాకడ సంగతులు లోకానికి తెలియచేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడారా, దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాకల్లో నువ్వు కూడా ఆయనతో పాటు వధువు సంఘంలో ఉండాలని ఆయన కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం కూడా దీవించునుగాక. ఆమేన్. ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగా నువ్వు ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నీ పెదవులు మధురం ఒలికి దేవుని మాట పలకాలి. నువ్వు దేవుని కొరకు జీవించాలి. ఆయన నిన్ను ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితం ఆయనకి అంకితం చేసుకోవాలి. ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. అప్పుడే కదా దేవుడు నిన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్ళి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన నీతోనూ నువ్వు ఆయనతోనూ ఆనందించే ఆ భాగ్యము కదా. అటు కృప దేవాది దేవుడు నీకు అనుగ్రహించగా ఆయనకి ఇష్టమైన జీవితము నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఎలాగున్నది ఈరోజు? దేవాది దేవుడు నిన్ను ప్రియురాలా అని పిలుస్తున్నాడా? ప్రాణేశ్వరి అని పిలవడానికి అర్హత కలిగి ఉన్నావా? అటు రీతిగా దేవాది దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించగలిగితే ఇదిగో పాలే కాదు, నువ్వు తేనెతో, బలమైన ఆహారమైన తేనెతో నువ్వు దేవుని ఎదుర్కోవాలి. ఎంతకాలం పాలు? అది చిన్న పిల్లలు తాగేది. దేవుని వాక్యమే. ఆ వాక్యంతో పాటు బలమైన ఆహారమైన తేనె నీకు కావాల్సి ఉన్నది. ఆ తేనె నువ్వు తాగే పరిస్థితి ఈరోజు అయిపోయింది. నీ బాల్యం అయిపోయింది. నువ్వు ధర్మశాస్త్రాన్ని అంతటిని నువ్వు చదవగలిగితే ఆ వాక్యం యొక్క విలువేంటో తెలుస్తుంది. అప్పుడు నీకు మధురమైన జీవితంలోకి నువ్వు ప్రవేశిస్తా. జీవగల వానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఎస్తేరు నదవానతని తన కుటుంబము ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకోగా ప్రభానతని వారి పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకుని వారిచ్చిన దేవానతని అమౌంట్ బట్టి 1000 రూపాయలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాయన దేవానతండి, మాకైతేనా తండ్రి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉన్నది ప్రభానతండి. మేము ప్రతిరోజు కూడా దేవా చక్కని భోజనాన్ని మేము తింటున్నాము. ఆహారాన్ని దేవా నువ్వు అనుగ్రహిస్తున్నావు. కానీ ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, లెపర్సీ వాళ్ళు ఉన్నారు, అయ్యా అడుక్కుని తినే వాళ్ళు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సంఘాన్ని బలపరచమని అడుగుతున్నారు. ప్రభానికి వందనాలు. వారు దాన్ని ఇవ్వడం వల్ల దేవనతని ఆశీర్వాదాలు వారిపై నువ్వు కుమ్మరించమని అడుగుతున్నారు. ప్రభానికి వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే ఛాయం, సిలువ రక్తమే ఛాయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగు చేయనిగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని యొక్క ఆశీస్సులు తీసుకోండి. మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము మీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.